ఆ దూతలు లేదా ఆ సర్వెంట్స్ రాజు పంపిన వాళ్ళు మళ్ళీ రాజుగారి దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఎందుకు మీరు వెనక్కి వచ్చారని అడిగాడు. అప్పుడు వీరు జరిగిందంతా చెప్పారు. ఏలి అని ఒక ప్రవక్త యెహోవా దేవుడి దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చాడు. వచ్చి మరి ఇశ్రాయేల్ దేవుడు అనేవాడు లేడనుకొని మరి ఎక్రోని దాత అయినటువంటి బయలుజీబుల దగ్గరికి పంపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని మీరు వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్పండి. మంచంలో ఉన్నవాడు మంచంలోనే చనిపోతాడు, ఏమాత్రం కిందకి దిగడు అని చెప్పండి అని అన్నాడు అని చెప్పి రాజుగారితో చెప్పినప్పుడు రాజుకు కోపం వస్తుందా లేదా? ఖచ్చితంగా కోపం వస్తుంది. ఒక సామాన్య మానవుడైనటువంటి అతను మరి ఎంత ప్రవక్త అయితే మాత్రం రాజులు అనేది లేకుండా నన్ను ఎంత మాట అంటాడా అన్నట్లు దేవుడు చెప్పమన్నాడని ఫీల్ అవ్వకుండా ఈయనే చెప్పమన్నాడు అన్నట్లు ఫీల్ అయిపోయి ఎలా ఉన్నాడు అతను అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, మిమ్మల్ని ఎదుర్కొన్న వచ్చిన ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడు, ఎలా ఉన్నాడని అడిగితే రాజు అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకున్న వాడని ప్రత్యుత్తరమయ్యగా ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. ఓహో, అతనా తోలుదట్టి తట్టుకున్నాడా నడుముకి అని చెప్పి గొంగళి ధరించుకున్నాడా? అయితే అతను ప్రవక్త అయినటువంటి ఏలియా అని. సరే, ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళండి అని చెప్పి వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. ఏలియా దగ్గరికి పంపించారు. ప్రవక్త దగ్గరికి ఒక 50 మంది బలవంతుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళ 50 మందికి అధిపతి అయిన ఒక వ్యక్తిని పెట్టి మీరు వెళ్ళండి, ఏరియా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పండి అని చెప్పాడనమాట రాజు. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఈయనేమన్నాడు? అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించును గాక. ఆ 70 మందికి అని అన్నాడు అనమాట. అప్పుడు ఆ 70 మందికి అధిపతి అయినవంతా చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి వాని 70 మందిని దహించాను. ఈయన ప్రవక్త రోషం వచ్చి ఇలా పలికాడు. అలా జరిగింది.